అంటే ఒక కామన్ పాయింట్ కనిపిస్తూ ఉంది ఇందులో, కామన్ సైకాలజీ. జగన్ రెడ్డి అండ్ టీమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈయన పరామర్శించేది ఎవరిని అనేది మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు చేసి నిరూపించబడి జైలు బాట పడితే వాళ్ళని పరామర్శించి ఓదారుస్తున్నాడు. అంటే నేరస్తులకి ఒక భరోసా కల్పిస్తున్నాడు. క్లియర్గా సైకలాజికల్ ఆస్పెక్ట్లో మనం ఆలోచిస్తే, తెనాలిలో గంజాయి బ్యాచీని పరామర్శించాడు. అంటే గంజాయి బ్యాచీకి ఈయన సపోర్టు. ఇప్పుడు నిన్న ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఆయన మీద 22 కేసులు, ఇంక్లూడింగ్ పాక్సో కేసు. సో ఆయన్ని పరామర్శించాడు. మరి ఇందాక మీరు అన్నట్టు మిగతా వాళ్ళని పరామర్శించలా. ఎందుకంటే జైలుకి వెళ్ళిన వాళ్ళని, నేరస్తుల్ని, గంజాయి బ్యాచీని, లేదా నేరారోపణలో జైలు జీవితం గడుపుతున్న వాళ్ళని పరామర్శిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది, మళ్ళీ నాకు అర్థం కాని లాజిక్. లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించట్లా. ఈయనకి ఎక్కడ తగులుకుంటుందా అని. సో అందులో మాత్రం దూరంగా ఉంటున్నాడు. చాలా నిశ్చితంగా గమనించినట్టయితే మిగతా అందరినీ పరామర్శిస్తున్నాడు. జైలుకి వెళ్ళిన వాళ్ళని, గంజాయి బ్యాచ్ని, రౌడీ మూకల్ని. అదేవిధంగా ఇక్కడ పరామర్శించి ఈ కాపు కులానికి సంబంధించి విచ్ఛిన్నం చేయాలా అని అనుకున్నారు. ఆ వ్యూహం ఫలించలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి కూటమి ఈ విధమైన కఠిన నిర్ణయం తీసుకుంటుంది అనేది బహుశా ఊహించుండరు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఇటువంటి ఆలోచన చేసింది లేదు కాబట్టి. సో ఈ వ్యవహారం బెడిసి కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇది ఫెయిల్ అయిన సందర్భంలో ఇక నెక్స్ట్ ఏం అలిగేషన్ చేయబోతారో చూడాలి. ఏదేమైనా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంలో పోలీసు వాళ్ళు ఇచ్చే అఫీషియల్ స్టేట్మెంట్, అనౌన్స్మెంట్ని చూసి మాట్లాడాలి తప్ప విచారణ జరుగుతున్న సందర్భంలో ఇటువంటి కామెంట్స్ కరెక్ట్ కాదు. కులాలకి ఆపాదించడం అసలు కరెక్ట్ కాదు. రౌడీలకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళు గ్రహిస్తే మంచిది.